నమస్తే, నేను మీ హరిత. సోరియాసిస్ ఈ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. సోరియాసిస్ వస్తే నలుగురిలో కలవడానికి నామోష్గా ఫీల్ అవుతారు. ఒకలాంటి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి అలాంటి భయాలు అవసరం లేదు. సోరియాసిస్ కు కంప్లీట్ క్యూర్ ఉంది అంటున్నారు కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఆన్సీ డిసౌజా. నమస్కారం అండి. మీ గురించి పరిచయం అవసరం లేదు. 28 years ఎక్స్పీరియన్స్, అంతేనా? అవునండి. మీ దగ్గరికి వస్తే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది కేఎస్ఏసి హాస్పిటల్స్ కి అని అంటారు. అవును. ఇప్పుడు ఈ రోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. అవును. సోరియాసిస్ ఇది సాధారణ సమస్యగా చూడాలా, దీర్ఘకాలిక వ్యాధిగా చూడాలా? యాక్చువల్లీ సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అన్నమాట. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే తలలో వచ్చింది అనుకోండి సుండ్రు అనుకొని దానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలు అవి ఇవి ట్రై చేస్తారు. బాడీలో వస్తే డ్రై స్కిన్ అనుకొని వాళ్ళు పట్టించుకోరు. దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా దాని తీవ్రత అనేది ఎక్కువ అయినప్పుడే ఇదేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన ఒక వ్యాధి అనుకుంటారు వాళ్ళు. సో టైంలో బై ద టైం వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని నెలలు అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఫస్ట్ ఎక్కువ శాతం మన ఇండియాలో ఏంటంటే ఏదైనా ఒక రోగం ఉంటే ఫస్ట్ అలోపతికే వెళ్తారు. సో అలోపతి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అప్లికేషన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చేది స్టిరాయిడ్ బేస్ ఎక్కువ శాతం ఉంటుంది. స్కిన్కి ఎక్కువ శాతం స్టిరాయిడ్ బేస్ మెడిసిన్స్ ఇస్తారు. సో అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది అప్లై చేసిన వెంటనే మొత్తం తగ్గినట్టు అనిపిస్తుంది. నా రోగం మొత్తం తగ్గిపోయింది అనుకుంటా. అంటే అది టెంపరీ మెడిసిన్స్ నాకు తగ్గిపోయింది కదా అని వాళ్ళు మెడిసిన్స్ ఆపేస్తే ఒక్కటి ఉన్నది కాస్త 10గా బయటకు వస్తుంది. సో ఎందుకంటే అక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే సప్రెసివ్ ట్రీట్మెంట్, అంటే మనకి కనిపించకుండా అణచివేస్తుంది, అది క్యూర్ చేయదు. మన ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే వేరు నుంచి రోగాన్ని తీసి పడేయడం. సో అది సోరియాసిస్కి అనేది ఆయుర్వేదంలో తప్ప వేరొక సిస్టంలో వేరు నుంచి తీసి మొత్తానికి తగ్గించే ఒక ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఇది క్రానిక్ డిసీజ్, క్రానిక్ చాలా సంవత్సరాలు నెలలు సంవత్సరాల పాటులో మనుషులు బాధపడి దానివల్ల ఒక సైకలాజికల్ ఎఫెక్ట్, సోషల్ స్టిగ్మా ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు ఈ 28 years లో ఎలాంటి వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు ప్రాబ్లమ్ని, సోరియాసిస్ ప్రాబ్లమ్ని? మీ ఎక్స్పీరియన్స్? అన్ని రేంజ్ వాళ్ళు చూస్తాం. చిన్న పిల్లల్లో కూడా చూసాము. ఎస్పెషలీ వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకి యంగ్ ఏజ్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈవెన్ ఓల్డ్ ఏజ్లో వచ్చే వాళ్ళు ఉంటుంది. సో సోరియాసిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయవలసిన ఏదైతే ఇమ్యూనిటీ ఉందో అది మన బాడీకి అగేన్స్ట్గా పనిచేస్తుంది. సో అది ప్రొటెక్ట్ చేయడం బదులు హార్మ్ చేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందా మ్యామ్? ఉంది, కంపల్సరీ. దానికి ముందు ప్రికాషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా రాకుండా అలాంటి వాళ్ళలో? ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ, ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీలో ఒక్కరికి ఉందనుకోండి 50% ఛాన్స్ ఉంది పిల్లలు కూడా వచ్చేది. సేమ్ అట్లాగే సోరియాసిస్ ఉంటే కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఒకటే చేయగలిగింది ఏంటంటే ఇప్పుడు అది కంప్లీట్ గా ఆపగలుగుతామా లేదో తెలియదు, ఎందుకంటే జీన్స్ లో ఉంది కాబట్టి, జెనెటిక్ గా ఉంది కాబట్టి. కానీ ఎస్, మనం అది రాకుండా ఉన్న ప్రివెంటివ్ మెషర్స్ కొన్ని తీసుకోవచ్చు. మన డైట్ లో ఉన్న చేంజెస్ కానీ, ఆ స్కిన్ డ్రైగా ఉండకుండా కానీ, దాన్ని ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేసుకుంటూ అట్లా చేసుకుంటే వీ క్యాన్ డిలే ఇట్ ఆర్ కొంతమందిలో ప్రివెంట్. అంత స్ట్రాంగ్ జెనెటిక్ బ్యాకప్ లేకపోతే వీ కెన్ ఈవెన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కమింగ్ అనమాట. కానీ స్ట్రాంగ్ జెనెటిక్ బ్యాకప్ ఉందనుకోండి కొంచెం డిలే చేయడం అనేది కుదురుతుంది. సాధారణంగా కొందరికి స్కిన్ పైన కొన్ని మచ్చలు వస్తుంటాయి, వైట్ గా, రెడ్ గా. ఇప్పుడు ఈ సోరియాసిస్ ని మనం ఎలా గుర్తుపట్టాలి? వాటికి జనరల్ గా వచ్చే మచ్చలకి ఈ సోరియాసిస్ కి ఏంటండి డిఫరెన్స్? సో సోరియాసిస్ లో ఎట్లా ఉంటుందంటే అది పాత చర్మం పోయి కొత్త చర్మం రావడం. అదిను మామూలుగా ఏంటంటే పాత చర్మం పోయి కొత్త చర్మం వచ్చేది 24 to 27, 24 నుంచి 27 రోజుల్లో అవుతుంది. కానీ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే 5 నుంచి 7 రోజుల్లో అవుతుంది. సో ఎక్కువ స్కిన్ ఫార్మేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, స్కిన్ పొట్టుగా రాయడం మొదలు పెడుతుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఏమవుతుందంటే రెడ్గా కనిపిస్తుంది అనమాట. అది రెడ్డిష్ ప్యాచెస్ లాగా వచ్చేసి
మళ్ళీ అది డ్రై అయిపోయి అక్కడ నుంచి ఇట్లా స్కిన్ పెంచులాగా ఇట్లా పడుతూ ఉంటుంది, బిగ్ బిగ్ ఫ్లేక్స్ అన్నమాట. అది హెయిర్ లో ఉండొచ్చు, ఫేస్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి హెయిర్ సోరియాసిస్ ఉంటే ఎక్కువ శాతం చెవి వెనకాల, తర్వాత ఇక్కడ ఫోర్ హెడ్ లో మనం ఎక్కువ చూస్తాం. బాడీలో ఏ పార్ట్ లో రావచ్చు, నెయిల్స్ తో సహా. నెయిల్స్ లో వచ్చింది అనుకోండి, నెయిల్స్ బ్లాక్ అవ్వడం, థిక్ అయిపోవడం అట్లా జరుగుతుంది. సో కొంత మన ఎల్బోస్ ఉంది అనుకోండి, ఎల్బో కానీ మోకాలు కానీ ఫోల్స్ ఉంది కాబట్టి మనం ఎక్కువ మూవ్మెంట్ చేస్తాం, లేకపోతే ఆ పార్ట్ లో ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కట్స్ లాగా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పొట్టు రావడం అని అయ్యి ఆ రెడ్డిష్ కి వచ్చినప్పుడు ఏమవుతుంది, జనరల్ గా ఎలాంటి మచ్చలైనా పొట్టు రాలడం అనేది స్టార్ట్ అవుతే ఖచ్చితంగా అది సోరియాసిస్ అనుకోవాలి, మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఇది స్టార్ట్ అయినప్పుడు సోరియాసిస్ లోకి ఇంకొక మెయిన్ సిమ్టమ్ అంటే ఇచ్చి బాగా దొడ్డేసి, ఎందుకంటే స్కిన్ డ్రైగా ఉంది, అండ్ ఇరిటేషన్ వస్తుంది, ఇట్లా రాలిపోతుందో ఇచ్చి అది గీకి దాంట్లో మరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి పెద్ద పుండు లాగా చేస్తారు. సో అది ఒక సోరియాసిస్ నుంచి వాళ్ళు వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ కి పోయేటట్టు చేస్తారనమాట. జనరల్ గా చాలా మంది హెల్త్ ఇష్యూస్ ను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. అంటే ఏదైనా బాగా పెయిన్ ఉంటే తప్పించి, ఏదైనా అవస్థగా ఉంటే తప్పించి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సోరియాసిస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయి? సోరియాసిస్ నెగ్లెక్ట్ చేయడం అంటే సపోజ్ ఒక చిన్న ప్యాచ్ కానీ 2 ప్యాచెస్ ఉందనుకోండి, జస్ట్ సింపుల్ కొంచెం అప్లికేషన్, కొన్ని మెడిసిన్స్ తీసుకోండి, కొన్ని నెలల్లో తగ్గుతుంది. అది నెగ్లెక్ట్ చేస్తే ఒక్క ప్యాచ్ పోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బాడీ మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది, నేను చెప్పాను కదా సోషల్ స్టిగ్మా. ఒక 10 మందిలో వెళ్ళాలంటే మనకే అసహ్యం, అందరూ మనం చూసి అయ్యో ఇదేంటి కొంటే మాకు వస్తుందేమో అని దే ట్రై టు అవాయిడ్. మన సొంత రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా దగ్గరికి రాకుండా అవాయిడ్ చేస్తారు. ప్లస్ ఏమవుతుందంటే దీంట్లో బాగా ఇరిటేషను, ఇచ్చింగ్, డ్రైనెస్, స్టిఫ్నెస్ ఇవన్నీ వచ్చేసరికి మనిషిలో కూడా ఒక కోపం, ఇరిటేషన్, ఎప్పుడు చూసి రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేరు. ఎవరి మీద చూస్తే అరవడం, ఫ్యామిలీ మీద అరవడము, పిల్లల మీద, భార్య మీద, లేకపోతే హస్బెండ్ మీద, ఆఫీస్లో వర్క్ చేస్తుంటే సబార్డినేట్స్ మీద, కొలీగ్స్ మీద, ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఆ చిరాకు, ఆ ఇరిటేషన్ వాళ్ళలోనే ఉంటుంది. ఎందుకంటే సైకలాజికల్ కూడా బాగా ఎఫెక్ట్ అయిపోతారు కాబట్టి అది వాళ్ళ ఒక సోషల్ బిహేవియర్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. సో ఆ వాళ్ళు చూడ్డానికి ఉన్న ఒకటి ప్లస్ వాళ్ళ బిహేవియర్తో స్లోలీ అందరూ వాళ్ళ దగ్గరికి రావడం ఆపేస్తారు, అది ఇంకా వాళ్ళని డిప్రెస్ చేస్తుంది. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ముందు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? ఎస్, డెఫినెట్లీ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు బాగా డిప్రెషన్లోకి వస్తారు. సో డిప్రెషన్లో వచ్చి కొంతమంది ఈవెన్ ఆత్మహత్య చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. నాకు ఇది ఉంటే అందరు నన్ను చూస్తారు, నన్ను నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, దానికన్నా బెటర్ నేను ఇంట్లోనే కూర్చోవడం అని. సో మేమేం చేస్తామంటే ఒక్క పేషెంట్ని కౌన్సిలింగ్ సరిపోదు, పేషెంట్తో పాటు పేషెంట్ రిలేటివ్స్, నియరెస్ట్ రిలేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. ఇది ఒక కంటేజియస్ డిజీజ్ కాదు, ముట్టుకుంటే ఇంకొకరికి వచ్చేది అస్సలు కాదు. సో సోరియాసిస్ ఒకరికి ఉంది, వాళ్ళకి రాలిపోతుందంటే మధ్య వెళ్ళి దగ్గర కూర్చుంటే మీకు రాదు, వాళ్ళని టచ్ చేస్తే మీకు రాదు. సో అది ఏంటంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అది బాడీలో అట్లా కొత్త స్కిన్ ఫామ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ కూడా కాదు అది. సో ఇన్ఫెక్షన్ ఉంటే కదా ఒకరినొకరిని పోతుంది. సో అదేం కాదు. సో మీరు వాళ్ళతో ఉన్న ఒక బిహేవియర్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది తగ్గించాలి. సో ఏ పేషెంట్ సోరియాసిస్తో బాధపడుతున్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని ఒక అసహ్యంగా చూడకపోతే, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకు కూడా సైకలాజికల్గా బెటర్ పడిన, అరే నన్ను చూసి ఎవరు అసహించడం లేదు కదా అని ఆ డిజీజ్ని ఫైట్ చేసి ఒక మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇది సైకలాజికల్గా ఆల్సో వీ హ్యావ్ టు ట్రీట్, వాళ్ళని స్ట్రాంగ్ చేస్తారు. ఎస్, ఎందుకంటే ఈ డిజీజ్ని మనం సైకోసమాటిక్ డిసార్డర్ అని కూడా అంటాం. అంటే సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఎఫెక్ట్ అవుతే ఈ డిజీజ్ పెరుగుతుంది. ఇప్పుడు సైకలాజికల్గా ఎట్లా అంటే ఇది అమ్మ నాకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది, అందరు నన్ను చూసి ఇట్లా చేస్తాను, ఆ ఫీలింగ్తో పెరుగుతుంది. లేదు అంటే యాంగ్జైటీ ఎక్కువైపోయి, కోపం ఎక్కువైపోయి డిప్రెషన్లోకి వెళ్తే కూడా పెరుగుతుంది. అదే ఫిజికల్గా వచ్చేసరికి వాళ్ళకి వెదర్ చేంజ్, ఇప్పుడు చలికాలం ఉంది కదా, సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో, బాగా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే స్కిన్ డ్రైనెస్ ఎక్కువనే ఉంటుంది వింటర్లో, దాంతోపాటు సోరియాసిస్ బాగా ఎక్కువ పెరుగుతుంది. ఇంకోటి వింటుంటాం సోరియాసిస్ ఆర్థరైటిస్ అని. అవును, దీని వల్ల ఏంటండి, ఏం సిమ్టమ్స్? సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ చాలా సంవత్సరాల నుంచి ఉందనుకోండి అండ్ సరిగా ట్రీట్ చేయలేదనుకోండి, అది జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది.
సో జాయింట్స్ని ఎఫెక్ట్ చేసి ఏంటంటే జస్ట్ లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటోయిడ్ ఆర్థరైటిస్ కానీ ఉన్నట్టే సేమ్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో వాళ్ళ జాయింట్స్లో స్టిఫ్నెస్ రావడం, విపరీతమైన నొప్పి రావడం, లేసి తిరగాలంటే కష్టం అనిపించడం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ సోరియాసిస్ది ఒక కాంప్లికేషన్. సో సోరియాసిస్ సరిగా ట్రీట్ చేయలేదనుకోండి, రాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యి ఉంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్లో మనం రుమటోయిడ్ ఆర్థరైటిస్ బ్లడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, ఎక్స్రేస్ తీస్తే అరుగుదల కనిపించదు, కానీ వాళ్ళకి ఆ స్టిఫ్నెస్, నొప్పి అవన్నీ ఉంటుంది. సో ఆ స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది, ఇటువంటి జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్ ఉంది అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రాబ్లంకి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? మరి మీ దగ్గర ఉందా కేసీసీ హాస్పిటల్స్లో? తప్పకుండా ఉందండి. బట్ యాజ్ డాక్టర్స్ మేము ఏదైనా ఒక డిజీజ్కి క్యూర్ ఉంది, పర్మనెంట్గా బయటకు తీసుకురావని మేము చెప్పకూడదు. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ అండ్ వీఆర్ ఓన్లీ డాక్టర్స్. యాజ్ డాక్టర్స్ మనం ఉన్న డిజీజ్కి దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్ దాంట్లోంచి బయటికి రాగలుగుతారని చెప్తాం. ఇప్పుడు దాకా మా హిస్టరీలో మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా మేము చెప్పింది ఫాలో అయిపోయి మా దగ్గర వచ్చిన థెరపీస్ కానీ మెడిసిన్స్ కానీ వాడుతున్న వాళ్ళు దాంట్లో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి పర్మనెంట్ క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 28 years లో ఎంత మంది క్యూర్ చేస్తుంటారు? ఎన్ని వందల మందికి? అబౌట్ 500+ పేషెంట్స్ ఉండొచ్చు. అండ్ ఇది ఏంటంటే మన దగ్గర వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఆర్ వాళ్ళ రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు, వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ అవనండి. సపోజ్ ఇనీషియల్ స్టేజెస్లోనే మా దగ్గరకు వచ్చారనుకోండి, చాలా ఈజీగా తొందరగా ఫ్యూ మంత్స్లో మనకి మళ్ళీ రాకుండా ఉంటుందా ట్రీట్ చేసుకోవచ్చు. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. కొంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం స్కిన్లో ఏదైనా ఒక ప్రాబ్లం చూసినప్పుడు మనం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటాం. అంటే చూసేది ఇంతే ఉంటుంది కానీ బాడీ లోపల చాలా ఎక్కువ ఉంటుంది. సో మా దగ్గర వచ్చిన పేషెంట్స్లో రియాక్షన్స్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఒక 1 batch ఆఫ్ పేషెంట్స్ ఎట్లా అంటే అది ట్రీట్మెంట్ చేసుకుంటూ తగ్గిపోయి మళ్ళీ వాళ్ళకి రాలేదు. ఒక సెట్ ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా పెరిగిపోయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్లో మళ్ళీ తగ్గిపోయి అట్లా వెళ్ళిపోతుంది. కొంత థర్డ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఎట్లా అంటే ఫస్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో తగ్గుతుంది, ఫ్యూ మంత్స్ అయ్యాక మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ సెకండ్ కోర్స్, అట్లా వాళ్ళ బాడీలో ఉన్నదంతా బయటకు వచ్చేదాకా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియరిటీ అండ్ వాళ్ళు ఏ మెడిసిన్స్ తీసుకున్నారు దాన్ని బట్టి ఇవన్నీ వాళ్ళలో ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది. అవును, డెఫినెట్లీ. ఓకే, చాలా మంది అంటే సోరియాసిస్తో ఇంతకుముందు చెప్పినట్టు మీరు కూడా చెప్పినట్టు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, 10 మందిలో కలవడానికి నామూష్గా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారండి? నా అడ్వైస్ ఏంటంటే సోరియాసిస్ అనేది మీరు కావాలని తెచ్చుకున్న ఒక రోగం కాదు. మీ కంట్రోల్లో లేకుండా మీ ఇమ్యూనిటీ మీ అగేన్స్ట్గా పనిచేసి ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చాలా రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, దాంట్లో సోరియాసిస్ ఒకటి స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే హెరిడిటరీ పరం ఉండొచ్చు, అది కూడా మీ చేతిలో లేదు. మీ పూర్వీకుల్లో ఎవరికో ఉంటే మీకు ఆ జీన్స్ వచ్చింది కాబట్టి మీకు వచ్చింది. సోరియాసిస్కి ట్రీట్మెంట్ అనేది ఉంది. సో నాకెందుకు వచ్చింది అని మీరు ఎంత నెగటివ్గా ఆలోచిస్తారో మీ రోగాన్ని మీరు అంత పెంచుతారు. నెగటివ్గా ఆలోచించడం బదులు నాకు ప్రాబ్లం వచ్చింది, నేను దానికి సొల్యూషన్ కనుక్కుంటాను. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ అ డిజీజ్ అంటాం. అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని నేను యాక్సెప్ట్ చేస్తే అక్కడే మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఆ డిజీజ్ నాకుంది, ఎందుకు వచ్చింది అని ఎక్కువ ఆలోచించినప్పుడు స్ట్రెస్ పెంచి మన రోగాన్ని పెంచుతాము. దాని బదులు వచ్చింది, ఇప్పుడు దాంట్లోంచి మనం ఏం చేయలేం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఎట్లా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది ఆలోచించుకొని మన ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు దీంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. అనవసరంగా బాధలు పడి లేకపోతే టెన్షన్ పడి స్ట్రెస్తో ఏమంటారో మిగతా వాళ్ళు ఏం చెప్తారో దాని గురించి ఆలోచించుకో టెన్షన్ పడకూడదు. కొందరు మార్కెట్లో దొరికిన క్రీమ్స్ అన్ని వాడేస్తూ ఉంటారు యాడ్స్ చూసి, అలా వాడడం వల్ల కూడా ఇంకా లేనిపోని కొని తెచ్చుకున్నట్టు కదా. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకి సింపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్లో టాబ్లెట్ తీసుకుంటారు, అది తగ్గకపోతే సివియర్ అవుతేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సేమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్కాల్ప్లో స్టార్ట్ అయింది అనుకోండి, మనకి ఈజీగా ట్రీట్ చేయవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ చూసి యాంటీ డాండ్రఫ్ క్రీమ్స్ కానీ, యాంటీ డాండ్రఫ్ ఆయిల్స్ కానీ, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ చాలా ఇయర్స్ నుంచి వాడతారు. అది సుండ్రే కదా అనుకొని వదిలేస్తారు.
కానీ ఒక డాక్టర్ దగ్గర కరెక్ట్గా వెళ్ళి కొంచెం కన్సల్టేషన్ ఫీజు పే చేయాలి, కానీ మీరు ఆ టైంలో వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా బయటకు రావచ్చు. దాని బదులు అది బాగా ముదిరేటట్టు చేసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డాక్టర్కి కష్టమే తగ్గించడం, మీకు కూడా ఎక్కువ టైం పడితే బాధపడేది మీరు కూడా. సో ఏదైనా ఒక యాడ్ చూసి లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళ మెడికల్ షాప్ వాళ్ళని అడిగి నాకు ఇట్లా ఉంది, నాకు ఏదైనా ఇవ్వు అంటే వాళ్ళు ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళకేంటి. అది కొని వాడి అప్పుడు వాడితే కూడా టెంపరీగా ఉండొచ్చు, ఎందుకంటే ఆ స్టిరాయిడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు టెంపరీగా. అట్లా చేయడం బదులు ఒక కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాధ మీకే తక్కువ అవుతుంది, హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏమైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అండి మీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు? కానీ జనరల్ గా సోరియాసిస్ వాళ్ళు ఏమైనా రెగ్యులర్ గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయుర్వేదం వాడితే పథ్యం అంటారు, ఆయుర్వేదానికి పథ్యం లేదు, పథ్యం రోగానికి. ఓకే, సో ఇప్పుడు సోరియాసిస్లో ఏమవుతుందంటే న్యూ స్కిన్ ఫార్మేషన్ కదా, సో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ న్యూ స్కిన్ ఫామ్ అవుతుంది. సో నేను మామూలుగా అయితే వాళ్ళు మొత్తానికి నాన్ వెజ్ ఆపేయమంటారు, కానీ మేము కంప్లీట్ ఆపమని చెప్పము, తగ్గించమంటాం. ఎందుకంటే ప్రోటీన్ మన బాడీకి కూడా అవసరం, కంప్లీట్గా స్టాప్ కూడా చేయకూడదు. సో ప్రోటీన్స్ తగ్గించాలి. మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ అది కంప్లీట్గా మానేసేయాలి. చింతపండు కంప్లీట్గా మానేసేయాలి. ఓకే, ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి తీసుకుంటే అది ఇంకా ట్రిగర్ చేసి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సెకండ్, మోషన్స్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. మన డైజెస్టివ్ సిస్టమ్, స్కిన్, రెస్పిరేటరీ సిస్టమ్ 3 లింక్డ్ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. సో మోషన్స్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ బాగా, వెజిటబుల్స్, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోవాలి. అసిడిటీ, మోషన్స్, అటువంటి కాన్స్టిపేషన్, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. జలుబు లాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, నెగ్లెక్ట్ చేసి అది సరిగ్గా డాక్టర్ చూపించుకుంటూ వదిలేస్తే కూడా ఇది ఎక్కువ ట్రిగర్ అవుతుంది. సో జలుబు లాంటిది వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఇమీడియట్గా మెడిసిన్స్ తీసుకోండి. ఇటువంటి కేర్ తీసుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. నేను చెప్పిన పాలు, పెరుగు, మజ్జిగ, చింతపండు ఎక్కువ ప్రోటీన్స్ కాకుండా కొంతమందికి స్పెసిఫిక్ ఏదైనా ఇరిటేషన్ ఉంటుంది. సో మీరు ఏదైనా ఫుడ్ తిన్నారనుకోండి, ఇచ్చింగ్ ఎక్కువ అయిపోయింది, లేకపోతే పెరిగినట్టు అనిపిస్తే అది మీకు సూట్ అవ్వదు. కొంతమందికి ఫిష్ సూట్ అవ్వదు, కొంతమందికి వంకాయ సూట్ అవ్వదు. సో అది పేషెంట్ స్పెసిఫిక్. కానీ జనరల్గా అందరూ సోరియాసిస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయవలసిందంటే పాలు ప్రోడక్ట్స్, చింతపండు. అసలు సోరియాసిస్తో ఎవరు బాధపడిన అవసరం లేదు. ఒక్కసారి మీ దగ్గరికి వస్తే అది ఎన్నాళ్ళలో తగ్గుతుంది, ఏంటి దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి అన్ని డీటెయిల్డ్గా చెప్తారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.